సిద్దిపేట పోలీస్ కన్వెన్షన్ సెంటర్లో అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతా అవగాహన సదస్సు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో డీజీ శిఖా గోయల్ హాజరై ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. నేరాల కంటే రోడ్డు ప్రమాదాల వల్లే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని, రాష్ట్రంలో ఏటా 8,000 మంది చనిపోవడం ఆందోళనకరమన్నారు. అతివేగం, మద్యం మత్తు, డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని హెచ్చరించారు. అనంతరం వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లు, కంటి అద్దాలు పంపిణీ చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ తరఫున మీ అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. ప్రోగ్రామ్ చాలా లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి మొత్తం తెలంగాణ స్టేట్లో డిస్ట్రిక్ట్లో అన్ని లొకేషన్స్కి వెళ్ళి స్కూల్స్, కాలేజెస్, బస్ స్టాప్స్, పబ్లిక్ ఏరియాస్లో, విలేజెస్, మండల్స్లో ఈ ప్రోగ్రామ్ మేము చేస్తున్నాం. మీలో చాలా మంది ఈ ప్రోగ్రామ్ గురించి అవగాహన ఉంటుంది. ఇలా చెప్పిన ఇంత మేము దీని గురించి అవేర్నెస్ చేస్తున్నాం. నిన్ననే మా డిస్ట్రిక్ట్ క్రైమ్ రివ్యూ చేసినప్పుడు ఇప్పుడు జనవరి నుంచి జూన్ వరకే ఎన్ని ఫేటల్ యాక్సిడెంట్స్ అయినాయి అని రివ్యూ చేసుకుంటే అసలు ఆ డెత్స్ ఇప్పుడు ఎప్పుడైనా మన రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే ఫస్ట్ రెస్పాండర్ గా వెళ్ళేది పోలీస్ డిపార్ట్మెంట్. దాంట్లో మేము చూస్తున్నాం, ఇంత అవేర్నెస్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా చాలా మంది హెల్మెట్ లేకుండా బండి నడుపుతున్నారు, సీట్ బెల్ట్ వేసుకోవట్లేదు. హైవే మాకు సిద్దిపేట డిస్ట్రిక్ట్ కి హైవే చాలా ఒక 100 కిలోమీటర్ స్ట్రెచ్ ఉంది. దీని మీద రాంగ్ సైడ్ లో బండి నడుపుతున్నారు. అలానే ఆల్కహాల్ తీసుకొని మందు తాగి బండి నడుపుతున్నారు. ఇలా చేస్తాం వలన మీ ఓన్ ప్రాణానికి హాని అవుతుంది. అలానే రోడ్డు మీద వేరే వాళ్ళు ట్రావెల్ చేసే వాళ్ళు, ఇన్నోసెంట్ పబ్లిక్, వాళ్ళు కూడా యాక్సిడెంట్స్ అయ్యి చనిపోతున్నారు. ఎస్పెషల్లీ నైట్ టైంలో హైవే పైన రాంగ్ సైడ్ లో ట్రావెల్ చేస్తూ స్పీడింగ్ చేస్తున్నప్పుడు ఇట్లాంటి యాక్సిడెంట్స్ జరిగినప్పుడు అసలు మేము ఇంకా బాధపడాలా లేదంటే ఇంకేం చేయాలా అని అర్థం కాక పరిస్థితిలో ఉన్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ మెడికల్ స్టూడెంట్స్, మెడికల్ వాళ్ళందరికీ, సోదరి వాళ్ళందరికీ, మీడియా ప్రతినిధులందరికీ కూడా నా యొక్క నమస్కారం. ముఖ్యంగా మనము ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మనము 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొని ఒక్కొక్క వారం ఒక్కొక్క థీమ్ తోటి మనం ముందుకు సాగడం జరుగుతూ ఉంది. ముందు మన కార్యాలయాలను క్లీన్ చేసుకోవటము, ఫైల్స్ క్లియరెన్స్ చేసుకోవటము, ఆ తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ అరైవల్ ప్రోగ్రాము, రకంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వారం ఒక్కొక్క థీమ్ తోటి మనం ముందుకు సాగుతున్నాం. ఎప్పుడు కూడా అడ్మినిస్ట్రేషన్ లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించి ఇలాంటి ఒక 1 వీక్ థీమ్ వైజ్ ప్రోగ్రామ్ కానీ, జిల్లా లెవెల్ ప్రోగ్రామ్స్, స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్స్ చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. కానీ ఈసారి మనకి అరైవల్ ప్రోగ్రామ్ కూడా మనకి 1 ఆఫ్ ది థీమ్ గా మనకి ఒక వీక్ లో మనం చేసుకోవడం జరిగింది ఏప్రిల్ నెలలో. ఎందుకు ఒక థీమ్ గా మనం తీసుకొని ఈ ప్రోగ్రామ్ జరుపుకుంటున్నామంటే, మీరందరూ ఏమనుకుంటారంటే యాక్సిడెంట్ అయితే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ట్రాఫిక్ వైలేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇది వాళ్ళ డ్యూటీ అనుకుంటారు. దయచేసి